జ్యోతిర్మయుడగు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంగమా, ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన 66 పుస్తకాల బైబిల్ గ్రంథంలో నుండి ఒక సందేశం. ఆ సందేశం ఏమిటంటే, వాక్యం అంటే నీకు తెలుసా దుర్బోధకుడా అనేక సందేశాన్ని మనం ఈ రోజున వింటున్నాం. ఆసక్తిగా విని పరలోక రాజ్యానికి అర్హులుగా కావాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. దయచేసి చాలా కష్టపడి ఒక వాక్యాలను మీకు నిత్య జీవంలోనికి తీసుకురావాలని అనేకమైన ప్రయాస పడుతున్నాను కష్టపడి. కనుక ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జేడిఎస్ మినిస్ట్రీస్ అఫీషియల్. ఈ రోజున మనం ఎంపిక చేసుకున్న వాక్య భాగము, వాక్యం అంటే నీకు తెలుసా దుర్బోధకుడా అనే సందేశాన్ని మనం వింటున్నాం. ఈ వాక్యం ద్వారా అనేక మంది సత్య అన్వేషణ చేసి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని, వాక్యం అంటే ఎవరో తెలుసుకొని నిలకడగా నిలబడి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందగలరని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, వాక్యము అంటే దేవుడు, వాక్యం అంటే సృష్టికర్త, వాక్యం అంటే ఉన్నవాడు, వాక్యం అంటే అద్వితీయుడైన యెహోవా, వాక్యం అంటే సర్వ లోకాలను కలగజేసిన రక్షకుడు, వాక్యం అంటే నిన్ను పుట్టిన దగ్గర నుంచి మొదలు పెడితే భూమిలోనికి పోయే వరకు కూడా నీకు ఆశీర్వాదాలను కలగజేసేవాడు. వాక్యం అంటే ఏమనుకుంటున్నావో నీవు భక్తుడా ఒకసారి ఆలోచన చేయి. ఎవరిని పూజించాలనో, ఎవరిని ఆరాధించాలనో తెలియని దౌర్భాగ్యమైన స్థితిలో నీవున్నావు, కొట్టుమిట్టాడుతున్నావు. సముద్రంలో చాప కొట్టుమిట్టాడుతున్నట్టుగా అసలు దేవుడెవరో తెలియని దౌర్భాగ్యమైన పరిస్థితులలో నీవున్నావు. ఈనాటి క్రైస్తవులకే తెలియని దౌర్భాగ్యమైన స్థితి నెలకొని ఉన్నది. దేవుడంటే ఎవరో, వాక్యం అంటే ఎవరో తెలియని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈనాడు క్రైస్తవ బోధకులు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 43,500 మినిస్ట్రీస్ గోడలు కట్టుకొని ఉన్నాయి. మాదే గొప్ప, మాదే గొప్ప, మాదే గొప్ప పగల్పాలు పలుకుతున్నారు. వారి ఆచారాలు, వారి కట్టుబాట్లు, వారు దినాలు, వారు మాసవాలు, వారు ఉత్సవాలు చేసుకుంటూ శరీరం లోపల పుట్టిన కోరికల ప్రకారంగా జీవిస్తూ డబ్బులు సంపాదించుకుంటూ బతుకు తెరువు కోసం బైబిల్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా వెర్రి వేషాలు వేస్తూ లోకంలో అనేక మందిని భ్రష్టులుగా చేస్తున్న విషయము మీకు తెలిసే ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 43,500 మినిస్ట్రీస్ గోడలు కట్టుకొని వారి స్వకీయ దురాశలు చొప్పున వారి మెదళ్లలో పుట్టిన మాటలనే దైవోపదేశాలు అని బోధించి అనేకులను మార్గభ్రష్టులుగా చేసి వరుసగా నరకానికి పంపిస్తూ ఆనంద కేకలు వేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి దుర్బోధకులు మేకవన్య పుల్లు, గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్ళు చీల్చేస్తారు మిమ్మల్ని. భక్తులారా, మేల్కొనండి. వాక్యంలోనికి వెళ్దాం, పరిశీలన చేద్దాం వాక్యాన్ని. వాక్యం అంటే సృష్టికర్త అయిన అద్వితీయ సత్యదేవుడైన సర్వ యుగాలలో రాజైన సర్వ సృష్టిని కలగజేసిన సకల ఆశీర్వాదాలను కారణభూతుడైన సర్వ మానవాళికి తండ్రి అయిన రాజైన ప్రభు అయిన స్తుతింపదగిన, ఆరాధింపదగిన, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉండేవాడు. ఆయన పేరు యెహోవా దేవుడు. వాక్యం అంటేనే దేవుని మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా విభజిస్తేనే మీకు రక్షణలో మార్గం ఉన్నట్టు. ఇలా మీరు విభజించి ఈ ప్రకారంగా సర్వ సృష్టికర్త దేవుడు, ఆ దేవుని నుండి వెలువడిన మాటనే దేవుని మాట. ఆ మాట వలనే సర్వ సృష్టి కలిగింది. ఆయన మాట సెలవీయగా
ఆ ప్రకారమైంది. దేవుని వాక్యం వలన ఈ యొక్క సర్వ సృష్టి కలిగింది. దేవుని యొక్క వాక్యం వలన ప్రపంచములు కలిగాయి అని ఎవడైతే విశ్వసిస్తాడో వాడే రక్షించబడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 పేతురు 3:5 సమస్తమును దేవుని వాక్యం వలన కలిగింది అని రాసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్తమును కలిగింది దేవుని యొక్క వాక్యం వలన. దేవుని మాట దేవుని నోట ఉంటది. దేవుడు పలికితే వస్తుంది. ఆ పలికిన మాట వెలువడి కాగానే సర్వ సృష్టిలో వెలుగు కలుగుద్ది. కార్యము స్థిరపరచబడి పదిలపరచబడతా ఉంటది. అనేక మంది ఇగో ఇలాంటి బోధలు కాకుండా వారి హృదయంలో పుట్టిన ఆలోచనల ప్రకారంగా బోధ చేస్తూ అనేక మంది దేవుని నుంచి దూరం చేసి ఏసే దేవుడని, ఏసే వాక్యమని భ్రష్టులుగా మాట్లాడి అనేక మంది నరకానికి పంపిస్తున్నారు. అనేకమైన బోధకులు, అనేకమైన విశ్వాసులను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీడగా ఉన్న బైబిల్లో ఉన్న కొన్ని వచనాలు తీసుకొని వాక్యం అని మాట, ఆ వాక్యం అనే ఒక మాట యేసును ఇరికించారు. వాక్యం అనే ఒక మాట వద్ద యేసును ఇరికించి దానికి అనేకమైన వచనాలు కలిపి ఇదే సత్యమని అనేక మంది భక్తులను మార్గభ్రష్టులుగా చేసి దినానికి లక్షల మందిని నరకానికి పంపిస్తూ ఉన్నారు దుర్బోధకులు. వారు మేక వన్నే పులులు. ఈనాటి దుర్బోధకులు గొర్రె తోలు కప్పుకున్న తోడేళ్ళు చీల్చేస్తారు మిమ్మల్ని. భక్తులారా, మేల్కొనండి. వాక్యం అంటే దేవుడు, వాక్యం అంటే సృష్టికర్త, వాక్యం అంటే సమీపింపరాని తేజస్సులో ఉండే దేవుడు మాత్రమే. ముఖ్యంగా కరెక్ట్గా ఒకటే మాటలో డెఫినియేషన్ కావాలా? వాక్యం అంటే దేవుని మాట. ఆ దేవుని మాట దేవునిలో ఉంటది. దేవుడు పలకగానే సమస్తమును కలిగాయి. ఆదికాండంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అంటే దేవుని మాట. అక్కడ యేసుక్రీస్తుకు ఆపాదించకూడదు. యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుని చేత రూపింపబడిన వాడే. తల్లి గర్భంలో, మరియ గర్భంలోనికి రాకముందుకు యేసుక్రీస్తు పరలోకంలో లేడు, భూమి మీద కూడా లేడు. యేసుక్రీస్తును దేవుడు సర్వ మానవాళి కొరకు, రక్షణ కొరకు నియమించాడు. ఆ యేసుక్రీస్తులో దేవుని యొక్క ఉపదేశాన్ని ఉంచాడు. యేసుక్రీస్తులో ఉన్న ఆ ఉపదేశాన్ని, యేసుక్రీస్తులో ఉన్న దేవుని యొక్క మాటలను మనము విశ్వసించి, మనము నమ్మి వాటి ప్రకారంగా జీవిస్తే మనకు నిత్య జీవం ఇస్తాడు. అందుకని క్రీస్తులో ఉన్న మాటలన్నీ కూడా దేవుని మాటలు. ఆ మాటల ప్రకారంగా క్రీస్తు నోటి నుండి వెలువడిన ప్రతి మాట దేవుని మాట. దేవుని మాటలను ఆయనలో ఉంచాడు. దేవుని మాటలను మాత్రమే యేసుక్రీస్తు పలికాడు, కానీ ఆయన సొంతంగా ఏది పలకలేదు. దేవునికి ఇష్టడుగా ఈ లోకంలో జీవించడం ద్వారా ఒక పరిశుద్ధమైన, పవిత్రమైన, నీతివంతమైన, సత్యవంతుడైన దేవుని వైపు చూసి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికాడు కనుక దేవుని చేత గొప్ప చేయబడి పరలోకంలో దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చుండే పరిస్థితిని దేవుడు అనుగ్రహించాడు. అలాంటి ఆశీర్వాదం నేను కూడా దేవుడు క్రీస్తులో ఉంచిన ఆ ఉపదేశాన్ని, క్రీస్తులో ఉంచిన మాటలను మన జీవితంలో మనం అవలంబించి దేవుని స్తుతించి కనపరిచి సకలాశీర్వాదాలకు కారణభూతుడైన దేవునిని మాత్రమే ఆరాధించి, స్తుతించి, గణపరిచి యేసుక్రీస్తుని గొప్ప చేసి, యేసుక్రీస్తు త్యాగాన్ని ప్రతి క్షణము మనం గుర్తు చేసుకుంటూ దేవునిలో జీవిస్తూ క్రీస్తును మాదిరిగా చేసుకొని ఎవడైతే ఈ లోకంలో జీవిస్తాడో వాడే రక్షించబడతాడు. 3 దేవుళ్ళని, 2 దేవుళ్ళని, కోట్ల దేవుళ్ళని, అనేక మంది కనబడిన వాళ్ళందరూ కూడా అయ్యా అని, లేకుంటే డాడీ అని ఈ భూమి మీద ప్రతి వాడు కూడా
తండ్రి అని పేరు పెట్టవద్దని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా. ఈనాటి దుర్బోధకులు తండ్రి అని పిలిపించుకుంటున్నారు, డాడీ అని పిలిపించుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యం! దేవుడికి రావాల్సిన మహిమను నువ్వు పొందుతావా దుర్బోధకుడా? ఒక్కసారి ఆలోచన చేయి. నరకానికి వెళ్తావు. నువ్వు డాడీ అని పిలిపించుకోవద్దు, నువ్వు తండ్రి అని పిలుచుకోవద్దు, నువ్వు ఫాదర్ అని పిలిపించుకోవద్దు. మనకు తండ్రి, ఫాదర్, నాన్న, డాడీ, ఇంకా ఏ పేర్లైతే పిలువబడుతున్నాయో అవన్నీ కూడా మన సృష్టికర్త అయిన తండ్రికి పెట్టబడిన పేర్లు. అవి నువ్వు తీసుకొని నువ్వు ఘనత తెచ్చుకోవద్దు, దేవునికి ఘనత తేవాలి నీ జీవితం ద్వారా. క్రీస్తు బ్రతికినన్ని రోజులు దేవునికి గొప్ప చేశాడు. తను తాను గొప్ప చేసుకోలేదు, తను తాను తగ్గించుకున్నాడు, దేవుణ్ణి హెచ్చించాడు. కనుక దేవుని చేత హెచ్చించబడి పరలోకంలో దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చొని నీకు నాకు మాదిరికరమైన ఆలోచన చేసి నీ తరపున నా తరపున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. నీ గురించి నా గురించి విజ్ఞాపన చేస్తున్నాడు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చొని. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ విధంగా మీరు ఆలోచన చేసి దేవుని యొక్క ఇచ్చే ఆశీర్వాదాలు పొంది దేవుని యొక్క కృపను పొందవలసిందిగా, క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి సమస్తమైన నీకు మేలు జరిగినా కీడు జరిగినా అన్ని విషయములలో క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ జీవితం లోపల నీ భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ దుర్బోధనను ఖండించుకుంటూ ఎవరు ఏమి చెప్పినా వినకుండా వాక్యం అంటే దేవుడు అని అర్థం చేసుకొని యేసుక్రీస్తును దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు, రక్షకుడు అని ఎవడైతే విశ్వసిస్తాడో వాడు రక్షించబడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్న మీరు ధన్యులు. ఈ మాటల ప్రకారం జీవించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా ప్రభు పేట కోరుతూ కొద్ది మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ఈ మాటలను దేవుడు దీవించుగాక. ఆమేన్.